హైదరాబాద్ కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డీఎంఏ ఆఫీస్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. మహిళలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లో తరలించారు. దీంతో డీఎంఏ ఆఫీస్ ముందు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. స్పృహ తప్పి పడిపోయిన ఆశా వర్కర్స్ నాయకురాలు సంతోషకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డీఎంఏ ఆఫీస్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. మహిళలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లో తరలించారు. దీంతో డీఎంఏ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్పృహ తప్పి పడిపోయిన ఆశా వర్కర్స్ నాయకురాలు సంతోషకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.